హలో గైస్, డేర్ డెవిల్ బర్న్ అగైన్ సిరీస్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోకి మీకు స్వాగతం. ప్రీవియస్ డేర్ డెవిల్ సిరీస్ లో చూడని వాళ్ళు ఉంటే ఆ సిరీస్ లకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి. అవి చూసి ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే డేర్ డెవిల్ సీజన్ 3 వచ్చేసి 2018 లో జరుగుతుంది. ఈ సిరీస్ లాస్ట్ లో FBI ఏజెంట్ అయిన పాయింట్ డెక్స్టర్ యొక్క లవర్ ని కింగ్ పిన్ చంపించాడు అని డేర్ డెవిల్ అతనికి ఫోన్ చేసి చెప్తాడు. తర్వాత పాయింట్ డెక్స్టర్ బుల్జై గా మారి విల్సన్ ఫిస్క్ యొక్క లవర్ అయిన వెనసాని చంపడానికి వాళ్ళ వెడ్డింగ్ జరుగుతున్న ప్లేస్ కి వస్తాడు. అండ్ ఇంకోవైపు డేర్ డెవిల్ కూడా విల్సన్ ఫిస్క్ తో ఫైట్ చేసి అతన్ని జైలుకి పంపించాలి అని అదే వెడ్డింగ్ జరుగుతున్న ప్లేస్ కి వస్తాడు. అండ్ వీళ్ళ ముగ్గురికి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో బుల్జై వెనసాని చంపడానికి ట్రై చేస్తాడు, కానీ డేర్ డెవిల్ వెనసాని కాపాడతాడు. అండ్ కింగ్ పిన్ బుల్జై తో ఫైట్ చేసి అతని వెన్నుముక విరిచేస్తాడు. అండ్ తర్వాత డేర్ డెవిల్ అండ్ విల్సన్ ఫిస్క్ కి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ ఆ ఫైట్ లో డేర్ డెవిల్ విల్సన్ ఫిస్క్ ని ఓడించి తన ఐడెంటిటీ రివీల్ చేసి ఒక డీల్ చేసుకుంటాడు. అదేంటి అంటే, నువ్వు నా డేర్ డెవిల్ సీక్రెట్ గురించి ఎవరికి చెప్పకూడదు అండ్ కేరెన్ పేజ్ అండ్ ఫాగిని ఏమీ చేయకూడదు. ఒకవేళ చేస్తే గనక వెనసాని నేను వదిలిపెట్టను, తనని జైలుకి పంపిస్తాను అని ఫిస్క్ ని బెదిరించి అతనితో డీల్ చేసుకుంటాడు. అండ్ ఫిస్క్ ఆ కండిషన్ కి ఒప్పుకుంటాడు అండ్ జైలుకి వెళ్ళిపోతాడు. అండ్ ఇంకోవైపు బుల్జైకి వెన్నుముక ఆపరేషన్ చేసి అతన్ని కూడా జైల్లో ఉంచుతారు. అండ్ అదే 2018 ఇయర్ లో అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ మూవీ కూడా జరుగుతుంది. ఆ మూవీలో థానోస్ స్నాప్ చేసి యూనివర్స్ లో ఉన్న సగం పాపులేషన్ ని డస్ట్ గా మార్చేస్తాడు. అండ్ ఈ స్నాప్ తర్వాత కూడా డేర్ డెవిల్ సిరీస్ లో ఉన్న క్యారెక్టర్స్ అందరూ బ్రతికే ఉంటారు. అండ్ తర్వాత FBI ఏజెన్సీ యొక్క కరప్షన్ స్కాండల్ అండ్ ఏజెంట్ నదీమ్ కేసు ద్వారా విల్సన్ ఫిస్క్ జైలు నుంచి బయటకు వచ్చాడు అని ఈ డేర్ డెవిల్ బర్న్ అగైన్ సిరీస్ లో వెనసా చెప్తుంది. బట్ అది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ మొత్తానికి విల్సన్ ఫిస్క్ అయితే జైలు నుంచి బయటకు వచ్చేసాడు. అండ్ ట్రాక్ సూట్ మాఫియా అనే ఒక గ్యాంగ్ ని మళ్ళీ తన కంట్రోల్లోకి తెచ్చుకొని క్రైమ్స్ చేస్తూ ఉంటాడు. అండ్ ఈ ట్రాక్ సూట్ మాఫియాకి విలియం లోపెజ్ అనే ఒక పర్సన్ 2007 నుంచి కమాండర్ గా ఉంటాడు. అండ్ అతని కూతురైన మాయా లోపెజ్ ని విల్సన్ ఫిస్క్ 2008 నుంచి ఒక మెంటోర్ లాగా చూసుకుంటూ ఉంటాడు. అండ్ 2018 లో థానోస్ స్నాప్ తర్వాత హాకై తన ఫ్యామిలీని కోల్పోయి రోనిన్ అనే ఒక రోగ్ విజిలాంటేగా మారి స్ట్రీట్ లెవెల్ క్రిమినల్స్ అందరినీ లేపేస్తూ ఉంటాడు. అండ్ ఈ ప్రాసెస్ లో 2021 లో మాయా లోపెజ్ ఫాదర్ ని కూడా రోనిన్ చంపేస్తాడు. అండ్ అది మాయా లోపెజ్ చూస్తుంది అండ్ రోనిన్ మీద పగ పెంచుకుంటుంది. తర్వాత విల్సన్ ఫిస్క్ మాయా లోపెజ్ ని ట్రాక్ సూట్ మాఫియాలో జాయిన్ చేసి ట్రైనింగ్ ఇస్తాడు. ఆ ప్రాసెస్ లో డేర్ డెవిల్ వీళ్ళ డెన్ మీద అటాక్ చేసి ఎకోతో ఫైట్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత మాయా ట్రాక్ సూట్ మాఫియాకి కమాండర్ అవుతుంది. అండ్ ఈ ట్రాక్ సూట్ మాఫియా మొత్తం రోనిన్ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ 2023 లో నటాషా వచ్చి రోనిన్ ని తనతో పాటు తీసుకువెళ్తుంది. అండ్ తర్వాత ఎండ్ గేమ్ మూవీ మొత్తం జరుగుతుంది. అండ్ తర్వాత 2024 క్రిస్మస్ టైంలో కేట్ బిషప్ సీక్రెట్ గా జరుగుతున్న ఒక ఆక్షన్ దగ్గరికి వెళ్తుంది. అండ్ ఆ ఆక్షన్ జరుగుతున్న ప్లేస్ మీద ట్రాక్ సూట్ మాఫియా అటాక్ చేస్తారు. అండ్ అక్కడ ఆక్షన్ కి పెట్టిన రోనిన్ సూట్ దొరుకుతుంది. అది కేట్ బిషప్ వేసుకుని వెళ్ళిపోతుంది. అండ్ తనని చూసిన ట్రాక్ సూట్ మాఫియా తనే రోనిన్ అనుకుంటారు అండ్ తన మీద అటాక్ చేస్తారు. బట్ హాకాయ్ వచ్చి కేట్ బిషప్ ని కాపాడతాడు. అండ్ తర్వాత ఈ సిరీస్ మొత్తం హాకాయ్ అండ్ కేట్ బిషప్ కలిసి ట్రాక్ సూట్ మాఫియాతో ఫైట్ చేస్తారు. అండ్ సిరీస్ లాస్ట్ లో హాకాయ్ రోనిన్ సూట్ వేసుకుని మాయా లోపెజ్ తో ఫైట్ చేస్తాడు. అండ్ రోనిన్ తన ఐడెంటిటీ రివీల్ చేసి, నీ ఫాదర్ ని నేను కావాలని చంపలేదు, నీ బాస్ అయిన విల్సన్ ఫిస్కే ప్లాన్ చేసి నా ద్వారా మీ ఫాదర్ ని చంపించాడు అని హాకాయ్ మాయా లోపెజ్ కి చెప్తాడు. తర్వాత మాయా లోపెజ్ విల్సన్ ఫిస్క్ దగ్గరికి వెళ్లి అతన్ని లెఫ్ట్ ఐ దగ్గర షూట్ చేస్తుంది. అండ్ అతను చనిపోయాడు అనుకుంటుంది. కానీ విల్సన్ ఫిస్క్ బ్రతికే ఉంటాడు అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. అండ్ తర్వాత 2025 సమ్మర్ లో షీహల్క్ సిరీస్ జరుగుతుంది. ఇందులో షీహల్క్ అండ్ డేర్ డెవిల్ బంచిక్ జరుగుతుంది. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అండ్ 2025 జూన్ మంత్ లో విల్సన్ ఫిస్క్ మాయా దగ్గరికి వచ్చి తనతో పాటు వచ్చేయమని బెదిరిస్తాడు. ఎందుకంటే కింగ్ పిన్ మాయా లోపెజ్ ని సొంత కూతురులాగా భావిస్తూ ఉంటాడు. కానీ మాయా లోపెజ్ తనతో వెళ్ళడానికి ఒప్పుకోదు. అండ్ తన సూపర్ పవర్స్ యూజ్ చేసి విల్సన్ ఫిస్క్ మనసులో ఉన్న బాధని మొత్తం పోగొడుతుంది. తర్వాత కింగ్ పిన్ తన బిజినెస్ లన్నీ వదిలేసి కొన్ని నెలల పాటు ఎక్కడికో వెళ్ళిపోతాడు. సో వెనసా కింగ్ పిన్ బిజినెస్ లన్నీ టేక్ ఓవర్ చేసి హ్యాండిల్ చేస్తూ ఉంటుంది. అండ్ కింగ్ పిన్ లేడు కాబట్టి ఆడమ్ అనే ఒక పర్సన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటుంది. అండ్ ఇక్కడ నుంచి డేర్ డెవిల్ బర్న్ అగైన్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్ తెలుగులో ఉంది అండ్ అందరూ చూసే ఉంటారు కాబట్టి ఈ వీడియోలో మెయిన్ ఈవెంట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ బర్న్ అగైన్ సిరీస్ లో 2025 లాస్ట్ లో నవంబర్ ఆర్ డిసెంబర్ టైం పీరియడ్ లో ఫాగీ నెల్సన్, మ్యాట్ మోర్డాక్ అండ్ కేరెన్ పేజ్ జోసిస్ బార్ కి వెళ్తారు. అండ్ అక్కడ ఫాగీ తను తీసుకున్న కేసు గెలవబోతున్నాడు అన్న సంతోషంలో తనకి ఇష్టమైన డ్రింక్ తాగుతూ ఉంటాడు. అప్పుడు అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అండ్ ఆ ఫోన్ కాల్ చేసింది ఫాగీ యొక్క క్లయింట్ అనమాట. అతను ఫాగీ ఇంట్లో దాక్కుని ఉంటాడు. అండ్ అతను ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్టు ఫోన్ చేసి చెప్తాడు. అండ్ అది తెలుసుకున్న మ్యాట్ మోర్డాక్ డేర్ డెవిల్ సూట్ వేసుకుని ఫాగీ ఇంటికి వెళ్తాడు. కానీ ఇది ఒక ట్రాప్ అని తెలుసుకుని మళ్ళీ ఫాగీ దగ్గరికి వచ్చేలోపు బుల్జై వచ్చి ఫాగీని షూట్ చేస్తాడు. అండ్ ఇక్కడ ఒక పెద్ద సింగిల్ షాట్ ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది. ఈ ఫైట్ జరుగుతున్నప్పుడు ఫాగీ నెల్సన్ చనిపోతాడు. అండ్ డేర్ డెవిల్ బుల్జై తో ఫైట్ చేసి ఫాగీ నెల్సన్ చనిపోయాడు అన్న బాధలో బుల్జైని బిల్డింగ్ మీద నుంచి తోసేస్తాడు. అండ్ నెక్స్ట్ 1 year తర్వాత అంటే 2026 లాస్ట్ లో మ్యాట్ మోర్డాక్ బుల్జైకి జీవిత ఖైదు వేయమని కోర్టు వాళ్ళని అడుగుతాడు. అండ్ కోర్టు వాళ్ళు బుల్జైకి జీవిత ఖైదు వేస్తారు. అండ్ ఇంకోవైపు విల్సన్ ఫిస్క్ ఎకో సిరీస్ యొక్క పోస్ట్ క్రెడిట్ సీన్ లో న్యూయార్క్ కి ఒక కొత్త మేయర్ అవసరం అని చెప్పి న్యూస్ చూస్తాడు. అది చూసిన విల్సన్ ఫిస్క్ న్యూయార్క్ కి మేయర్ అవ్వాలి అనుకుంటాడు. అండ్ చాలా కాలం తర్వాత వెనసా దగ్గరికి వచ్చి నేను న్యూయార్క్ కి మేయర్ అవ్వాలి అనుకుంటున్నానని చెప్తాడు. అండ్ తర్వాత అతను ఎలక్షన్స్ లో నిలబడుతున్నాడని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇస్తాడు. అండ్ ఈ న్యూస్ విన్న మ్యాట్ మోర్డాక్ ఫిస్క్ ఏదో చేయబోతున్నాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ తర్వాత రోజు మ్యాట్ మోర్డాక్ లా ఫామ్ లో పార్ట్నర్ అయిన క్రిస్టిన్ డాక్టర్ హైదర్ గ్లెన్ కి అండ్ మ్యాట్ మోర్డాక్ కి మధ్య ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తుంది. అండ్ ఈ మీటింగ్ లో వీళ్ళిద్దరు
వీళ్ళిద్దరికి ఒక మంచి బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ తర్వాత కింగ్ పిన్ తన ఎన్నికల ప్రచారం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు మ్యాట్ మోడాక్ కింగ్ పిన్ ని కలవడానికి వెళ్తాడు. అండ్ వీళ్ళిద్దరూ ఒక కేఫ్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు మ్యాట్ మోడాక్ చెప్తాడు, ఫాగీ చనిపోయినప్పటి నుంచి నేను డే డెవిల్ సూట్ వేసుకోలేదు అని. అండ్ వీళ్ళిద్దరి కాన్వర్సేషన్ లో మ్యాట్ చెప్తాడు, ఒకవేళ నువ్వు మంచి ఉద్దేశంతో మేయర్ అయితే పర్వాలేదు, కానీ నీలో ఉన్న కింగ్ పిన్ బయటకు వస్తే నాలో ఉన్న డే డెవిల్ బయటకు వస్తాడు అని చెప్తాడు. అండ్ కింగ్ పిన్ ఏమో నేను ఈ న్యూయార్క్ సిటీలో విజిలాంటీస్ లేకుండా చేస్తానని చెప్పి మ్యాట్ మోడాక్ తో ఛాలెంజ్ చేస్తాడు. అండ్ తర్వాత ఎలక్షన్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఎలక్షన్స్ లో విల్సన్ ఫిస్క్ గెలుస్తాడు అండ్ న్యూయార్క్ కి మేయర్ అవుతాడు. అండ్ 2027 న్యూ ఇయర్ టైంలో విల్సన్ ఫిస్క్ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అంటే ఈ బార్న్ అగైన్ సిరీస్ 2027 లో జరుగుతుంది. అండ్ రీసెంట్లీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ కూడా 2027 లోనే జరుగుతున్నట్టు కన్ఫర్మ్ చేశారు. అంటే ఇప్పుడు మార్వెల్ టైమ్ లైన్ మొత్తం 2027 లో జరుగుతుందన్నమాట. అండ్ న్యూ ఇయర్ రోజు విల్సన్ ఫిస్క్ ప్రమాణ స్వీకారం చేస్తున్న రాత్రి సబ్వే స్టేషన్ లో ఒక పర్సన్ ని ఇద్దరు కొడుతూ ఉంటారు. అది చూసిన హెక్టర్ అయాలా అనే ఒక పర్సన్ అతన్ని కాపాడడానికి అక్కడికి వస్తాడు. కానీ అక్కడ అనుకోకుండా ఒక పర్సన్ ట్రైన్ కింద పడి చనిపోతాడు. అండ్ అప్పుడు హెక్టర్ కి తెలుస్తుంది వాళ్ళిద్దరు పోలీసులని. సో పోలీసులను చంపిన కేసులో హెక్టర్ అయాలాని అరెస్ట్ చేస్తారు. అండ్ మరుసటి రోజు మ్యాట్ మోడాక్ ఒక క్లయింట్ కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు. అండ్ అక్కడ హెక్టర్ అయాలా కేసు విని అతనికి హెల్ప్ చేయాలి అని ఫిక్స్ అవుతాడు. అండ్ తర్వాత మ్యాట్ మోడాక్ కోర్ట్ రూమ్ లో హెక్టర్ అయాలా నిర్దోషి అని నిరూపించడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. అండ్ ఈ ప్రాసెస్ లో హెక్టర్ అయాలా వైట్ టైగర్ అనే ఒక విజిలాంటీ అని మ్యాట్ మోడాక్ కి తెలుస్తుంది. అండ్ కేసు గెలవడానికి ఇంకొక దారి లేక హెక్టర్ అయాలా వైట్ టైగర్ అన్న సీక్రెట్ ని మ్యాట్ మోడాక్ అందరి ముందు చెప్పేస్తాడు. అండ్ హెక్టర్ అయాలా చాలా మంచివాడు అని కోర్టులో ప్రూవ్ చేసి అతన్ని జైలు నుంచి విడిపిస్తాడు. అండ్ ఇంకోవైపు విల్సన్ ఫిస్క్ అండ్ వెనెసా యొక్క రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళిద్దరూ డాక్టర్ హైదర్ గ్లెన్ దగ్గర థెరపీ కోసం వెళ్తారు. అండ్ తర్వాత ఒక పోర్టు దగ్గర ఒక ట్రక్ హైజాక్ జరుగుతుంది. దానివల్ల రెండు చిన్న గ్యాంగ్స్ కి మధ్య క్లాష్ జరుగుతుంది. అండ్ ఈ విషయం విల్సన్ ఫిస్క్ కి తెలుస్తుంది. సో అతని అసిస్టెంట్ అయిన బక్ ని వాళ్ళ దగ్గరికి పంపించి లూకా అనే గ్యాంగ్ లీడర్ విక్టర్ అనే గ్యాంగ్ లీడర్ కి 1.8 మిలియన్ ఇచ్చి ఈ గొడవ సాల్వ్ చేసుకోవాలి అని విల్సన్ ఫిస్క్ ఆర్డర్ ఇస్తాడు. అండ్ ఇంకోవైపు హెక్టర్ అయాలా తను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తన వైట్ టైగర్ సూట్ వేసుకుని విజిలాంటే పనులు స్టార్ట్ చేస్తాడు. కానీ పనిషర్ సూట్ వేసుకుని ఒక పర్సన్ వచ్చి వైట్ టైగర్ ని చంపేస్తాడు. అండ్ దీని గురించి మ్యాట్ మోడాక్ కి డౌట్ గా ఉంటుంది. ఇది ఎవరో కావాలని చేశారని అతను భావిస్తూ ఉంటాడు. అండ్ తర్వాత ఒక పర్సన్ పాప్కార్న్ దొంగతనం చేశాడని అతన్ని పోలీసులు పట్టుకుంటారు. అండ్ ఈ కేసు మ్యాట్ మోడాక్ దగ్గరికి వస్తుంది. అండ్ మ్యాట్ మోడాక్ ఆ పర్సన్ కి శిక్ష తగ్గించాలని ట్రై చేస్తాడు. బట్ అప్పుడు ఆ పర్సన్ చెప్తాడు, ఈ దొంగతనం నేను చేయలేదు, నా రూపంలో స్క్రల్స్ వచ్చి చేశారేమో అని చెప్తాడు. అండ్ ఇది జస్ట్ సీక్రెట్ ఇన్వేజన్ సిరీస్ కి రిఫరెన్స్ లాంటిదన్నమాట. ఆ సిరీస్ లాస్ట్ లో స్క్రల్స్ జనాల మీద అటాక్ చేస్తారు అండ్ కొంతమంది జనాల్లో కలిసిపోతారు. అండ్ దానికి రిఫరెన్స్ గా ఈ పాప్కార్న్ దొంగ స్క్రల్స్ గురించి అలా చెప్పాడు అంతే. అండ్ ఇంకోవైపు విల్సన్ ఫిస్క్ పాతబడిపోయిన రెడ్ హుక్ అనే ఒక పోర్ట్ ని డెవలప్ చేద్దామని ప్లాన్ చేస్తాడు. కానీ అలా చేయాలి అంటే చాలా స్టడీ చేయాలి అండ్ చాలా పర్మిషన్స్ తీసుకోవాలి అని విల్సన్ ఫిస్క్ యొక్క అడ్వైజర్ అతనికి చెప్తుంది. అండ్ ఇంకోవైపు మ్యాట్ మోడాక్ వైట్ టైగర్ ని షూట్ చేసిన బుల్లెట్ కేసు దొరకలేదని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అండ్ ఆ ఇన్వెస్టిగేట్ లో ఆ బుల్లెట్ కేసు కూడా దొరుకుతుంది. అండ్ ఆ బుల్లెట్ కేసు మీద పనిషర్ లోగో ఉంటుంది. సో మ్యాట్ మోడాక్ సీక్రెట్ గా పనిషర్ ని కలవడానికి వెళ్తాడు. అండ్ అక్కడ పనిషర్ చెప్తాడు, నేను అతన్ని ఏం చేయలేదు, నా ఫ్యాన్స్ పోలీసులలో కూడా ఉన్నారు కదా, వాళ్ళు చేశారేమో అంటాడు. సో అసలైన కిల్లర్ ని పట్టుకోవడానికి హెల్ప్ చేయమని మ్యాట్ మోడాక్ పనిషర్ ని అడుగుతాడు. అండ్ తర్వాత వీళ్ళిద్దరికి మధ్య ఒక ఎమోషనల్ కాన్వర్సేషన్ జరుగుతుంది. ఈ కాన్వర్సేషన్ తర్వాత మ్యాట్ మోడాక్ నీ హెల్ప్ నాకు అవసరం లేదు, గుడ్ బై ఫ్రాంక్ అని చెప్పి వెళ్ళిపోతాడు. అండ్ తర్వాత ఒక రోజు మ్యాట్ మోడాక్ తన లా ఫర్మ్ ని డెవలప్ చేసుకుందామని లోన్ తీసుకోవడానికి బ్యాంక్ కి వెళ్తాడు. అండ్ అక్కడ మిస్ మార్వెల్ కమాలా ఖాన్ యొక్క ఫాదర్ అయిన యూసుఫ్ ఖాన్ అసిస్టెంట్ మేనేజర్ గా ఉంటాడు. అండ్ అతను మ్యాట్ మోడాక్ కి లోన్ రావడం కష్టమని చెప్తాడు. అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు యూసుఫ్ ఖాన్ తన కూతురైన కమాలా ఖాన్ ప్రెజెంట్ కాలిఫోర్నియాకి వెళ్ళిందని చెప్తాడు. అండ్ ఇది దేనికి రిఫరెన్స్ అంటే ద మార్వెల్స్ మూవీ లాస్ట్ లో కమాలా ఖాన్ ఒక టీమ్ ని ఫామ్ చేస్తూ ఉంటుంది కదా. సో ప్రాబబ్లీ తను కాలిఫోర్నియా వెళ్ళడానికి రీజన్ వచ్చేసి ఒకటి తన ఫ్రెండ్ అయిన బ్రూనోని కలవడానికి వెళ్ళి ఉండాలి, ఎందుకంటే అతను కాలిఫోర్నియాలో ఒక కాలేజ్ లో చదువుతూ ఉన్నాడు. లేదా సెకండ్ రీజన్ వచ్చేసి యాంట్మ్యాన్ కూతురైన కేసీ లాంగ్ ని కలవడానికి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి ఉండాలి. దీనికి ఆన్సర్ ఫ్యూచర్ లో తెలుస్తుంది. ప్రాబబ్లీ యంగ్ అవెంజర్స్ ప్రాజెక్ట్ ని ఛాంపియన్స్ అనే సిరీస్ గా తీస్తున్నారు కదా, దాంట్లో తెలుస్తుందేమో చూడాలి మరి. అండ్ తర్వాత మ్యాట్ మోడాక్ కి లోన్ రాదు అని తెలిసిన తర్వాత అతను బ్యాంక్ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడు లూకా గ్యాంగ్ మెంబర్స్ బ్యాంక్ లో ఉన్న ఒక డైమండ్ ని దొంగిలించడానికి వస్తారు. అండ్ అది విన్న మ్యాట్ మోడాక్ మళ్ళీ బ్యాంక్ లోపలికి వస్తాడు అండ్ వాళ్ళకి హాస్టేజ్ గా మారతాడు. అండ్ బ్యాంక్ బయట పోలీసులు వచ్చి చుట్టుముడతారు. అండ్ ఆ దొంగలు పోలీసులని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కండిషన్స్ అన్ని చెప్తారు. అండ్ మ్యాట్ మోడాక్ మెల్లగా ఒక దొంగని నాకౌట్ చేసి లాకర్ లో ఉన్న డైమండ్ ని తీసుకుంటాడు. అండ్ ఒక ప్యాకెట్ లో ఆ డైమండ్ కి బదులుగా ఒక క్యాండీ పెట్టి ఆ దొంగలకి ఇచ్చేస్తాడు. అండ్ ఈ గ్యాప్ లో పోలీసులు బ్యాంక్ లోపలికి వచ్చేస్తారు. అప్పుడు కొంతమంది దొంగల్ని మ్యాట్ మోడాక్ వాళ్ళకి పట్టిస్తాడు. అండ్ పారిపోతున్న ఒక దొంగని మ్యాట్ మోడాక్ పట్టుకొని అతని కాలు విరగొడతాడు. అండ్ మరుసటి రోజు మ్యాట్ మోడాక్ బ్యాంక్ కి వెళ్లి యూసుఫ్ ఖాన్ ని కలుస్తాడు. అండ్ ఆ డైమండ్ ని క్యాండీ బౌల్ లో పెట్టేసి వచ్చేస్తాడు. అండ్ ఆ డైమండ్ ని యూసుఫ్ ఖాన్ చూస్తాడు అండ్ తీసుకెళ్లి మళ్ళీ లాకర్ లో పెట్టేస్తాడు. అండ్ ఈ సిరీస్ అంతా జరుగుతున్న టైంలో మ్యూస్ అనే ఒక విలన్ చాలా మందిని కిడ్నాప్ చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళని చంపేసి వాళ్ళ రక్తం తీసి గోడల మీద పెయింటింగ్స్ అనేవి వేస్తూ ఉంటాడు. అండ్ ఈ విధంగా అతను దాదాపు 60 మందిని చంపేస్తాడు
వెళ్తాడు అండ్ వాళ్ళ రక్తంతో గోడల మీద పెయింటింగ్స్ అనేవి వేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత ఒక రోజు హెక్టర్ అయాలా మేనకోడలైన ఏంజెలా మ్యాట్ మర్డాక్ దగ్గరకు వచ్చి మా అంకుల్ చనిపోక ముందు చాలా మంది కనపడకుండా పోతున్న ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేశారు అని చెప్పి ఏంజెలా మ్యాట్ మర్డాక్ కి చెప్తుంది. అండ్ ఈ విషయంలో హెల్ప్ చేయమని మ్యాట్ మర్డాక్ ని ఏంజెలా అడుగుతుంది. కానీ మ్యాట్ మాత్రం నేనేమీ చేయలేను అని చెప్తాడు. అండ్ ఆ రోజు ఈవినింగ్ మ్యాట్ దగ్గరికి చెర్రీ అనే ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వచ్చి ఈ మ్యూస్ కి సంబంధించిన కేసు గురించి చెప్తాడు. అండ్ ఈ క్యారెక్టర్ సిరీస్ స్టార్టింగ్ నుంచే ఉంటాడు. ఫస్ట్ ఫైట్ జరిగిన తర్వాత మ్యాట్ మర్డాక్ డే డెవిల్ అన్న విషయం ఈ పర్సన్ కి తెలుస్తుంది. అండ్ అప్పటి నుంచి అతను మ్యాట్ మర్డాక్ తో కలిసి పనిచేస్తూ ఉంటాడు. అండ్ చెర్రీ మ్యాట్ మర్డాక్ దగ్గరకు వచ్చి ఈ మ్యూస్ కి సంబంధించిన న్యూస్ చెప్పి దీంట్లో నువ్వు డే డెవిల్ గా మారి కలగజేసుకోకు అని మ్యాట్ కి చెప్తాడు. అండ్ ఇంకోవైపు మ్యూస్ కి సంబంధించిన న్యూస్ విల్సన్ ఫిస్క్ కి కూడా తెలుస్తుంది. సో అతను పోలీస్ డిపార్ట్మెంట్ లో బ్యాడ్ ప్రొఫైల్ ఉన్న కొంతమంది రూత్లెస్ పోలీసులని సెలెక్ట్ చేసి ఒక యాంటీ విజిలాంటే టాస్క్ ఫోర్స్ ని ఫామ్ చేస్తాడు. అండ్ ఇంకోవైపు ఏంజెలా తన అంకుల్ ఇన్వెస్టిగేట్ చేసిన కేసుని ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ మ్యూస్ ని వెతుక్కుంటూ వెళ్తుంది. అండ్ తన ఫ్యామిలీ మెంబర్స్ మ్యాట్ కి కాల్ చేసి నిన్ను కలిసిన తర్వాత నుంచి ఏంజెలా ఇంటికి రాలేదు అని మ్యాట్ కి చెప్తారు. సో అప్పుడు మ్యాట్ కి అర్థమవుతుంది ఏంజెలా మ్యూస్ ని వెతుక్కుంటూ వెళ్ళింది అని. సో దాదాపు 1.5 years తర్వాత మ్యాట్ మర్డాక్ మళ్ళీ తన డే డెవిల్ సూట్ వేసుకుని ఏంజెలాని వెతుక్కుంటూ వెళ్తాడు. అండ్ ఇంకోవైపు మ్యూస్ ఏంజెలాని కిడ్నాప్ చేసి తన రక్తం లాగేస్తూ ఉంటాడు. అండ్ మ్యూస్ ని వెతుక్కుంటూ అతని లొకేషన్ తెలుసుకున్న డే డెవిల్ పరిగెత్తుకుంటూ వచ్చి మ్యూస్ ని చితక్ కొడతాడు. అండ్ డే డెవిల్ మ్యూస్ ని ఆల్మోస్ట్ చంపైపోతాడు. కానీ ఏంజెలా చావు బ్రతుకుల్లో ఉంది కాబట్టి ముందు తనని హాస్పిటల్ కి తీసుకువెళ్తాడు. అండ్ మ్యూస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఇటువైపు మ్యాట్ మర్డాక్ డే డెవిల్ ఫామ్ లోకి వచ్చినట్టే అటువైపు విల్సన్ ఫిస్క్ కూడా కింగ్ పిన్ ఫామ్ లోకి వస్తాడు. అండ్ ఇదంతా సైమల్టేనియస్ గా చూపిస్తారు. ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ విల్సన్ ఫిస్క్ కింగ్ పిన్ ఫామ్ లోకి వచ్చి యాడమ్ అనే ఒక పర్సన్ ని టార్చర్ చేస్తూ ఉంటాడు. అండ్ యాడమ్ క్యారెక్టర్ మరెవరో కాదు, విల్సన్ ఫిస్క్ లేనప్పుడు వెనెస్సా ఒకరితో ఎఫైర్ పెట్టుకుంటుంది కదా, వాడే ఈ యాడమ్ క్యారెక్టర్. తన ప్రియురాలతో ఎఫైర్ పెట్టుకున్నందుకు విల్సన్ ఫిస్క్ అతన్ని టార్చర్ చేస్తూ ఉంటాడు. అండ్ మరుసటి రోజు ఏంజెలాని డే డెవిల్ కాపాడాడు అని కింగ్ పిన్ కి తెలుస్తుంది. సో అప్పుడు అతనికి అర్థమవుతుంది నేను కింగ్ పిన్ ఫామ్ లోకి వచ్చినట్టే మ్యాట్ కూడా డే డెవిల్ ఫామ్ లోకి వచ్చాడు అని. అండ్ తర్వాత ఏంజెలా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి డిటెక్టివ్ కిమ్ మ్యూస్ ఉన్న లొకేషన్ కి వెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తుంది. అండ్ అక్కడ తనకి బాస్టిన్ కూపర్ అనే ఒక పర్సన్ మ్యూస్ అని తెలుస్తుంది. అండ్ ఈ విషయం విల్సన్ ఫిస్క్ కి చెప్తుంది. అండ్ అక్కడ హెదర్ గ్లెన్ కి సంబంధించిన చాలా పెయింటింగ్స్ ఉన్నాయని కింగ్ పిన్ కి తను చెప్తుంది. అండ్ డే డెవిల్ కూడా మ్యూస్ లొకేషన్ కి వెళ్లి అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అండ్ అక్కడ డే డెవిల్ కి తన గర్ల్ ఫ్రెండ్ అయిన హెదర్ గ్లెన్ కి సంబంధించిన చాలా పెయింటింగ్స్ అనేవి దొరుకుతాయి. అండ్ ఆ పెయింటింగ్ ని తన స్పర్శ ద్వారా గ్రహించి ఆ పెయింటింగ్ లో హెదర్ గ్లెన్ ఉందని డే డెవిల్ తెలుసుకుంటాడు. సో మ్యూస్ యొక్క నెక్స్ట్ టార్గెట్ హెదర్ గ్లెన్ అని డే డెవిల్ కి తెలుస్తుంది. సో అతను హెదర్ దగ్గరికి వెళ్తాడు. అండ్ విల్సన్ ఫిస్క్ కూడా తన యాంటీ విజిలాంటే టాస్క్ ఫోర్స్ ని హెదర్ ఇంటికి పంపిస్తాడు. అండ్ ఇటువైపు బాస్టిన్ కూపర్ హెదర్ దగ్గర థెరపీ తీసుకోవడానికి వచ్చినట్టు వస్తాడు. అండ్ అతని మెంటల్ కండిషన్ సరిగ్గా ఉండదు. అండ్ అతను ఒక సైకోలా ఉంటాడు కాబట్టి హెదర్ గ్లెన్ భయపడుతుంది. అండ్ అతను హెదర్ గ్లెన్ ని కట్టిపడేస్తాడు. అండ్ తర్వాత బాస్టిన్ తన మ్యూస్ అన్న నిజాన్ని హెదర్ గ్లెన్ కి చెప్పి తన చెయ్యి కట్ చేస్తాడు. అప్పుడు డే డెవిల్ వచ్చి మ్యూస్ తో ఫైట్ చేసి అతన్ని చితగ్గొడతాడు. అప్పుడు హెదర్ ఒక గన్ తీసుకుని మ్యూస్ ని కాల్ చేస్తుంది. అండ్ తర్వాత డే డెవిల్ హెదర్ గ్లెన్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అండ్ మ్యూస్ బారి నుంచి డాక్టర్ హెదర్ గ్లెన్ ని తన యాంటీ విజిలాంటే టాస్క్ ఫోర్స్ కాపాడారు అని కింగ్ పిన్ ఈ క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకుంటాడు. అండ్ తర్వాత ఎపిసోడ్ 8 లో కింగ్ పిన్ వెనెస్సాని ఆడమ్ ని దాచిపెట్టిన సీక్రెట్ లొకేషన్ కి తీసుకువెళ్తాడు. అండ్ తర్వాత వీళ్ళ మధ్య ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. అండ్ వెనెస్సా ఆడమ్ ని చంపేస్తుంది. అండ్ తర్వాత కింగ్ పిన్ అండ్ వెనెస్సా మళ్ళీ క్లోజ్ అయిపోతారు. అండ్ కింగ్ పిన్ జరుగుతున్న ఒక ఫండ్ రైజింగ్ పార్టీకి రావాలని ఒక ఇన్విటేషన్ కార్డ్ హెదర్ గ్లెన్ దగ్గరికి వస్తుంది. అండ్ అది చూసిన మ్యాట్ మర్డాక్ హెదర్ ని ఎందుకు ఇన్వైట్ చేశారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటాడు. అండ్ హెదర్ కి అర్థమయ్యేలా చెప్పాలనుకుంటాడు. కానీ హెదర్ మాత్రం అర్థం చేసుకోదు. అంతను మ్యాట్ ని కూడా ఆ పార్టీకి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. అండ్ తర్వాత మ్యాట్ తన ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత జైల్లో ఉన్న బుల్జై మ్యాట్ ని కలవాలి అనుకుంటున్నాడని మ్యాట్ కి ఒక న్యూస్ అయితే తెలుస్తుంది. అండ్ తర్వాత మ్యాట్ జోసీస్ బార్ కి వెళ్లి కూర్చుంటాడు. అండ్ అక్కడ చెర్రీ వచ్చి మ్యాట్ తో మాట్లాడతాడు. అండ్ అప్పుడు జోసీ వచ్చి లాస్ట్ టైం ఫాగీ నెల్సన్ కంప్లీట్ చేయలేకపోయినా ఒక స్పెషల్ డ్రింక్ ని మ్యాట్ కి ఆఫర్ చేస్తుంది. అండ్ అప్పుడు మ్యాట్ కి డౌట్ వస్తుంది. అదేంటి అంటే మ్యాట్ అండ్ ఫాగీ ఎప్పుడు కూడా వాళ్ళు కేసు గెలిచిన తర్వాత మాత్రమే స్పెషల్ డ్రింక్ తాగుతారు. కానీ ఫాగీ నెల్సన్ చనిపోయే ముందు ఈ స్పెషల్ డ్రింక్ తాగాడు. దీన్ని బట్టి చూసుకుంటే అతను కేసు గెలుస్తున్నాడు అని అతన్ని ఎవరో కావాలని చంపేశారు అని మ్యాట్ కి అర్థమవుతుంది. సో వెంటనే జైల్లో ఉన్న బుల్జై దగ్గరికి వెళ్లి ఫాగీని ఎందుకు చంపావని అడుగుతాడు. అప్పుడు బుల్జై మ్యాట్ నువ్వు నీ ఎనిమిస్ కి కూడా హెల్ప్ చేసేంత మంచోడివి, సో నన్ను కూడా ఈ జైలు నుంచి బయటకు తీసుకురమని అడుగుతాడు. అలా చేస్తే ఫాగీని ఎవరు చంపించారో చెప్తానని బుల్జై మ్యాట్ కి చెప్తాడు. కానీ మ్యాట్ బుల్జై మొహం పగలగొట్టి అతనే టేబుల్ కేసు కొట్టుకున్నాడు అని పోలీసులకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ ఆ రోజు రాత్రి కింగ్ పిన్ యొక్క ఫండ్ రైజింగ్ పార్టీ జరుగుతూ ఉంటుంది. ఈ పార్టీలో కింగ్ పిన్ డబ్బున్న వాళ్ళందరినీ బెదిరిస్తూ ఫండ్స్ అనేవి కలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే అతను రెడ్ హుక్ పోర్ట్ ని డెవలప్ చేయాలి అనుకుంటున్నాడు కాబట్టి. అండ్ ఈ ప్రాసెస్ లో కేట్ బిషప్ యొక్క స్టెప్ ఫాదర్ అయిన జాక్ ని కూడా కింగ్ పిన్ బెదిరిస్తాడు. అండ్ ఈ జాక్ వచ్చేసి స్వార్ట్స్ మ్యాన్ అనే ఒక విజిలాంటే అనమాట. తనకి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ కూడా అవుతుంది. అండ్ ఫిస్క్ ఆ వీడియో చూపించి నువ్వు ఒక విజిలాంటే కదా, నువ్వు అసలు లేకుండా చేస్తాను అని చెప్పి అతన్ని బెదిరిస్తాడు. అండ్ ఇలా చాలా మందిని బెదిరించి ఫండ్స్ అనేవి కలెక్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ పార్టీకి మ్యాట్ మర్డాక్ కూడా వస్తాడు. అండ్ అక్కడ మ్యాట్ కి తెలుస్తుంది ఫాగీని చంపించింది కింగ్ పిన్ కాదు వెనెస్సా అని. అండ్ ఇంకోవైపు బుల్జైకి మూతి పగిలింది కదా, సో అతనికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అప్పుడు అతను తన పన్ను పీకేసి వాళ్ళ మీద అటాక్ చేసి అక్కడ నుంచి తప్పించుకొని ఈ పార్టీ దగ్గరికి వస్తాడు. అండ్ బుల్జై ఈ పార్టీకి వచ్చి కింగ్ పిన్ ని చంపడానికి ట్రై చేస్తాడు. అండ్ మ్యాట్ తన హియరింగ్ అబిలిటీ యూజ్ చేసి గన్ రిలోడింగ్ సౌండ్ విన్న తర్వాత కింగ్ పిన్ కి అడ్డుగా నిలబడతాడు.
చేస్తాడు. అప్పుడు మ్యాట్ కి బుల్లెట్ తగిలి కింద పడిపోతాడు అండ్ ఫిస్క్ అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ తర్వాత మ్యాట్ మోడాక్ ని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అండ్ ఏమాత్రం కనికరం లేని కింగ్ పిన్ తన ప్రాణాలు కాపాడిన మ్యాట్ మోడాక్ ని చంపేయమని తన అసిస్టెంట్ అయిన బక్ కి చెప్పి పంపిస్తాడు. అండ్ తర్వాత కింగ్ పిన్ తనకి ఇంకా ఛాన్స్ దొరికింది కదా అని తనకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ జాబ్ నుంచి తీసేయమని తన అసిస్టెంట్లకి చెప్తాడు. అండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచి సిటీ మొత్తం కరెంటు తీయించేస్తాడు. అండ్ తన యాంటీ విజిలాంటే టాస్క్ ఫోర్స్ ని పిలిచి వాళ్ళకి ఫుల్ పవర్స్ ఇచ్చి దొరికిన విజిలాంటీని దొరికినట్టు చంపేయమని ఆర్డర్ ఇస్తాడు. అండ్ ఇంకోవైపు బక్ మ్యాట్ ని చంపడానికి హాస్పిటల్ కి వస్తాడు. కానీ మ్యాట్ అక్కడ నుంచి తప్పించుకొని తన ఇంటికి వచ్చేస్తాడు. అండ్ మ్యాట్ ఇంట్లో ఆల్రెడీ పనిషర్ ఉంటాడు. అండ్ అతను మ్యాట్ కి హెల్ప్ చేద్దామని వస్తాడు. అండ్ వీళ్ళని చంపడానికి యాంటీ విజిలాంటే టాస్క్ ఫోర్స్ మ్యాట్ ఇంటికి వస్తారు. అండ్ ఇక్కడ ఒక మంచి ఫైట్ సీన్ జరుగుతుంది. అండ్ ఇందులో మ్యాట్ మోడాక్ వాళ్ళని జస్ట్ కొడతాడు. కానీ పనిషర్ మాత్రం వాళ్ళని చాలా దారుణంగా చంపేస్తూ ఉంటాడు. అండ్ ఈ ఫైట్ జరిగిన తర్వాత ఈ టాస్క్ ఫోర్స్ లో ఒక పర్సనే వైట్ టైగర్ ని చంపేశాడు అని పనిషర్ కి అండ్ డే డెవిల్ కి తెలుస్తుంది. అండ్ పనిషర్ అతన్ని చంపేయమని చెప్తాడు. కానీ డే డెవిల్ అతన్ని చంపడు. అప్పుడు ఒక గ్రెనేడ్ వచ్చి వీళ్ళ రూమ్ లో పడుతుంది. అప్పుడు వీళ్ళిద్దరూ బిల్డింగ్ మీద నుంచి దూకేస్తారు. అండ్ తర్వాత కేరెన్ పేజ్ వచ్చి వీళ్ళిద్దరిని పనిషర్ యొక్క బంకర్ దగ్గరికి తీసుకెళ్తుంది. అండ్ అక్కడ డే డెవిల్ పనిషర్ అండ్ కేరెన్ పేజ్ యొక్క హార్ట్ బీట్స్ విని వీళ్ళిద్దరి మధ్య ఏదో జరుగుతుంది, వీళ్ళు రిలేషన్షిప్ లో ఉన్నారు అని అర్థం చేసుకుంటాడు. అండ్ తర్వాత డే డెవిల్ అండ్ కేరెన్ పేజ్ ఫాగీ నెల్సన్ చనిపోక ముందు అతను వాదించిన కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం వెతుక్కుంటూ వెళ్తారు. కానీ పనిషర్ మాత్రం టాస్క్ ఫోర్స్ దగ్గర తీసుకున్న వాకీ టాకీలో మిగతా పోలీసులు మాట్లాడుకునే మాటలు విని రెడ్ హుక్ పోర్ట్ దగ్గరికి వెళ్లి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. అండ్ వాళ్ళకి దొరికిపోతాడు. అండ్ వాళ్ళు పనిషర్ ని ఒక కేసులో బంధించి పెడతారు. అండ్ ఇంకోవైపు డే డెవిల్ అండ్ కేరెన్ పేజ్ కి ఫాగీ వాదించిన కేసుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. యాక్చువల్లీ ఆ రెడ్ హుక్ పోర్ట్ అనేది ఒక ఫ్రీ పోర్ట్ అనమాట. అక్కడ కస్టమ్ డ్యూటీ గానీ టాక్సెస్ కానీ ఏమీ పడవు. అండ్ వెనెసా ఆ పోర్ట్ లో తన పెయింటింగ్స్ ఎక్స్పోర్ట్ చేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు కింగ్ పిన్ కూడా ఆ రెడ్ హుక్ పోర్ట్ దగ్గర ఒక కాంప్లెక్స్ కట్టి తన ఇల్లీగల్ బిజినెస్ లన్నీ చేసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించాలని ప్లాన్ చేస్తాడు. అండ్ ఫాగీ నెల్సన్ ఈ రెడ్ హుక్ పోర్ట్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నప్పుడు వెనెసా తను దొరికిపోతుందని భయపడి పాయింట్ ఎక్స్టర్ కి సుపారీ ఇచ్చి ఫాగీని చంపించేస్తుంది. అండ్ ఇదంతా తెలుసుకున్న డే డెవిల్ అండ్ కేరెన్ పేజ్ రెడ్ హుక్ పోర్ట్ దగ్గరికి వెళ్తారు. కానీ అక్కడ చాలా మంది పోలీసులు ఉంటారు. సో డే డెవిల్ తనకు ఒక ఆర్మీ కావాలి అనుకుంటాడు. అండ్ జోసిస్ బార్ దగ్గరికి వెళ్లి చెర్రీ, డిటెక్టివ్ కిమ్ అండ్ ఇద్దరు పోలీసులతో ఒక టీమ్ ని ఫామ్ చేసుకుంటాడు. అండ్ ఇంకోవైపు కింగ్ పిన్ తన యాంటీ విజిలాంటే టీమ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కమిషనర్ గ్యాలో దగ్గర ఉందని తెలుసుకుంటాడు. అండ్ కింగ్ పిన్ అతన్ని అతి కిరాతకంగా చంపేస్తాడు. అండ్ తర్వాత కింగ్ పిన్ ఏదో పెద్ద ప్లాన్ వేసి తన అడ్మినిస్ట్రేషన్ లో హైదర్ గ్లెన్ ని మెంటల్ హెల్త్ కమిషనర్ గా అపాయింట్ చేస్తాడు. అండ్ తర్వాత విల్సన్ ఫిస్క్ సేఫ్ స్ట్రీట్ అనే ఒక లాని తీసుకొచ్చి రాత్రి 8 కల్లా కర్ఫ్యూ విధిస్తానని చెప్తాడు. అండ్ విజిలాంటెస్ కి కఠినమైన శిక్ష ఇస్తానని కూడా చెప్పుకొస్తాడు. అండ్ తర్వాత కింగ్ పిన్ అండ్ వెనెసా రెడ్ హుక్ పోర్ట్ దగ్గర వాళ్ళ సీక్రెట్ లొకేషన్ దగ్గర డిన్నర్ చేయడానికి వెళ్తారు. అండ్ అక్కడ కింగ్ పిన్ కి వ్యతిరేకంగా ఉన్న ధనవంతులు అండ్ స్వాట్స్మెన్ విజిలాంటీ అయిన జాక్ అండ్ పనిషర్ వీళ్ళందరూ బంధించి ఉంటారు. అండ్ ఇంకోవైపు మ్యాట్ మోడాక్ లా ఫామ్ లో పార్ట్నర్ అయిన క్రిస్టిన్ ఫాగీకి సంబంధించిన ఫైల్ చదువుతూ ఉంటుంది. అండ్ జోసిస్ బార్ లో డే డెవిల్ తన టీమ్ ని ఫామ్ చేస్తూ ఉంటాడు. అండ్ ప్రాబబ్లీ సీజన్ 2 లో ఈ టీం ఫెయిల్ అవుతారు. అప్పుడు డిఫెండర్స్ వచ్చే ఛాన్స్ ఉందని నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడితో ఈ సిరీస్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత సీజన్ 2 2026 లో రిలీజ్ అవుతుంది. అండ్ ఇది గైస్ నా బ్రేక్ డౌన్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ ముందుకు చేస్తాను. అంతవరకు సెలవు. బై బై.